న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. విజయనగరం జిల్లా గజపతి నగరంలో కార్పస్ జ్యూరీస్ లా ప్యానెల్ ఉప కార్యాలయం ప్రారంభించినట్లు సుప్రీంకోర్టు లాయర్ దేవర ఈశ్వరరావు తెలిపారు. ఈ కార్యాలయం ముఖ్య ఉద్దేశం ప్రజలకు న్యాయం పట్ల గౌరవం పెరిగేటట్లు మరియు ఆస్తి తగాదాలు ఇతర తగాదాల్లో పేద ప్రజలకు న్యాయం జరిగేలా ఈ ప్యానెల్ కార్యాలయం ద్వారా ఉచితంగా సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ న్యాయవాది సుప్రీంకోర్టు హైకోర్టులలో ప్రాక్టీస్ చేస్తూ ఆంధ్ర లాయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పీస్ అంబాసిడర్ మరియు మానవ హక్కుల మరియు న్యాయ పరిరక్షణ అధ్యక్షులుగా ప్రస్తుతం ఉన్న డాక్టర్ ఎంవి రాజారాం పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ఇది ప్రొసీజర్ వెళ్తుంది. అదే మనకి కింద కోర్టులోని న్యాయం అందలేదు అనుకుంటా, ఆ న్యాయం కరెక్టా కాదా అన్నది బేరీజ్ వేయడానికి పెద్దలందరూ కూడా ఉన్నారు, అడ్వకేట్స్. వాళ్ళకి గైడ్ చేస్తాను నేను కూడా. వాళ్ళకి ఎటువంటి అవకాశమైనా అర్ధరాత్రి అయినా సరే ఫోన్ చేసి నాకు ఈ ప్రాబ్లం ఉంది, మీరు సాల్వ్ చేయండి, ఇట్లా సఫర్ అవుతున్నారంటే వీఆర్ ట్రై టు డూ దట్. అలాగే అసోసియేషన్ తరపు కూడా, మా ఆంధ్ర లాయర్స్ అసోసియేషన్ తరపు కూడా అడ్వకేట్స్కి ఎటువంటి సమస్యలు వచ్చిన అడ్వకేట్లు ఏంటంటే మేము నలుగురికి హెల్ప్ చేస్తున్నాం, సేవలు చేస్తున్నాం, కానీ అన్ఫార్చునేట్లీ మేమే సేవ చేసుకోలేకపోతున్నాం. దానికోసమే ఆంధ్ర లాయర్స్ అసోసియేషన్ ఒకటి ఫామ్ చేయడం జరిగింది. మేడా శ్రీనివాస్ గారు, నేను కూడా అర్ధరాత్రి అయినా కూడా ప్రతి మెంబరు ఎటువంటి ఇల్లు ట్రీట్మెంట్ పై పోలీస్ కానీ పొలిటికల్ లీడర్ కానీ లేకపోతే పబ్లిక్ కానీ చేస్తే మేము దాన్ని స్పందించి దాని మీద యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతున్నది. నాకన్నా ముందుగా రంగంలోకి దిగిపోయి పాపం శ్రీనివాస్ గారు ఇంకా ముందుకు వెళ్తున్నారు. ఎందుకంటే నేను ఒక్కోసారి టైంకి నేను అందకపోవచ్చు. అంటే అఫ్కోర్స్ ఆయన ఇంటిమేట్ చేస్తున్నారు నాకు, దానికి నేను సలహాలు సంప్రదింపు చేస్తున్నాం. ఆయన కూడా, ఎందుకంటే ఆయన ఇంపార్టెన్స్ ఏంటి అన్నదంటే మీకు ఆ విషయం కూడా చెప్తున్నాను. అంటే రాజకీయంలో కావచ్చు లేకపోతే ఇంకో రకంగా కావచ్చు, రాజకీయ నాయకులు మీకేంటంటే హామీలు ఇవ్వగలరు, కానీ లీగల్గా వచ్చేసరికి వాళ్ళు హెల్ప్ చేయలేరు. ఇప్పుడు 30 లక్షలు నేను తీసుకున్నానండి, ఈరోజు నాకు 3 ఏళ్ళు అవుతున్నది, వాళ్ళు ఇవ్వలేదు అంటే రాజకీయ నాయకులు మీకు తీసుకుని ఇవ్వలేరు. దానికి కోర్టు ఒక్కటే కారణం. కోర్టు ఒక్కటే మీకు ఆ 30 లక్షలు లేదా 30 రూపాయలు 300 ఎంత పనియండి విత్ ఇంట్రెస్ట్ కూడా తెప్పించగల శక్తి ఒక కోర్టుకే ఉంది. అది న్యాయపరంగా జరుగుతుంది. ప్రస్తుతం మీరు అబ్జర్వ్ చేశారో లేదో, పొలిటికల్ లేదా అంటే మనకి వాట్ యు కాల్ ఈ సోకాల్డ్ అన్సోషల్ ఎలిమెంట్స్ వాళ్ళు కానీ ఎవరు కూడా మీకేంటి బెదిరించి 100 రూపాయలు 10 రూపాయలకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ అడ్వకేట్లు ఏంటంటే మీకు న్యాయం చేయడానికే ప్రయత్నం చేస్తారు. 100కి 90 మంది, 10 మంది వదిలేసండి, ఎందుకంటే నేను ఐ కాంట్ సే అబౌట్ దట్, బట్ 100కి 90% 100% గ్యారంటీ ఇవ్వలేకుండా 100కి 90% మాత్రం ప్రజల కోసం వాళ్ళ సేవలు చేయడం కోసం పాటుపడుతున్నారు.